నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రాత్రి వేళల్లో శబ్దాలతో నిద్ర రావడం లేదని చెప్పేసి దీంతో కొంతమంది సోషల్ మీడియా వేదికగా పలానా చోట క్షిపణులు పడ్డాయి, పలానా చోట బాంబులు పడ్డాయి, పలానా చోట డ్రోన్లు పడ్డాయి, పలానా చోట ఇంతమంది చనిపోయారు, పలానా చోట ఇంతమంది గాయాల పాలయ్యారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ సివిల్ డిఫెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఖలీద్ ఆల్ మోర్షద్ గారు మనం చూసుకుంటే కువైట్ దేశ గగనతలంలోకి క్షిపణులు మరియు డ్రోన్ దాడులు జరిగాయని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. వివిధ ప్రాంతాలలో వినిపించిన పేలుళ్ల శబ్దాలు గాలిలో నిర్వహించిన అడ్డగింపు కార్యకలాపాల ఫలితమని చెప్పేసి ఆల్ మోర్షద్ గారు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. మీకు రాత్రి వేళల్లో మరియు అలాగే పగటిపూట వినిపిస్తూ ఉన్న ఆకాశంలోని శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను మేము గాలిలోనే క్షిపణులను కానీ డ్రోన్లను కానీ పేల్చివేస్తూ ఉన్నాము. ఆ శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి. కువైట్లోని ప్రజలు ఎవరూ భయపడవద్దని చెప్పేసి అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ వైమానిక దాడుల సైరన్లు వినిపించినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మరియు వెంటనే సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి కువైట్ వైమానిక దళం లక్ష్యంగా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి కువైట్ వైమానిక రక్షణ దళాలు 178 బాలిస్టిక్ క్షిపణులు మరియు 384 డ్రోన్లను అడ్డగించాయని చెప్పి కువైట్ జనరల్ ఆర్మీ స్టాఫ్ తెలిపింది. కువైట్ దేశాన్ని రక్షించడానికి కొనసాగుతూ ఉన్న కార్యకలాపాలలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కువైట్లో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కువైట్ సైన్యం 24 గంటలు పనిచేస్తూ పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది. కాబట్టి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. మీకు రాత్రి వేళల్లో వినపడుతూ ఉన్న శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి మేము గాల్లో పేల్చేస్తూ ఉన్న క్షిపణులు డ్రోన్ల యొక్క శబ్దం అని చెప్పి ఆయన వివరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.